మనం సామెతల గ్రంథం గురించి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి सिस्टर हिंदी आज सिस्टर नीति वचन के बारे में बातचीत करेंगे। आज हम సామెతల గ్రంథం గురించి మనం ధ్యానం చేసుకుందాం. आइए सब लोग अपने अपने बाइबल ग्रंथ को खोल दीजिए। రండి అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరవండి. सब लोग उधर उधर नहीं घूमना, ध्यान से प्रभु का वचन में मन लगाना। ఎవరు కూడా అటు ఇటు ధ్యానం పెట్టకుండా ఒకడు జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు ధ్యానం ఉంచుదాం. वाक्य वचन के ऊपर भी मन लगाएंगे। కేవలం వాక్యం మీదే మనం ధ్యానం పెడదాం. आइए రండి సామెతల గ్రంథము नीति वचन 10వ అధ్యాయము 10वीं अध्याय 13వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 13वीं वचन से लेकर 16వ వచనం వరకు 16 ధ్యానం చేసుకుందాం. 16 वचन तक हम ध्यान करेंगे। నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా మనం 10వ అధ్యాయం 12వ వచనం వరకు ధ్యానం చేసుకున్నట్టున్నాం. मुझे ये याद है 12 वचन से लेकर अब तक 10वीं अध्याय 12వ वचనం వరకు కూడా ధ్యానం 12 वचन वరకు ही हमने याद किया है। तो ఇది నానా మనం 13 నుండి 16వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. आज हम नीति वचन 10वीं अध्याय और 13 से लेकर 16 तक हम ध्यान करेंगे। మనందరికీ తెలిసిన విషయమే, हम सबको पता है రాజైన సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి राजा सलोमोन को परमेश्वर ने जो ज्ञान दिया है, ఆ జ్ఞానానుసారంగానే ఈ సామెతల గ్రంథం రాయబడినట్లుగాను, उस ज्ञान के अनुसार ही ये नीति वचन उन्होंने लिखा है। అంతేకాకుండా ये भी नहीं है తను ఎంతో అనుభవపూర్వకంగా మరి తన జీవితంలో అనుభవించి తెలుసుకొని రాసినట్లుగా మనం చూస్తున్నాం. उसका जीवन में अनुभव करके ये नीति वचन लिखा है करके हम भी जान लेंगे। ఎందుకంటే మనం ఈ లోకంలో ఏ మనిషి సలహా తీసుకోవాలన్నా గానీ ఆ మనిషి అందులో అనుభవజ్ఞుడా లేదా అని ఆలోచన చేస్తాం. इस संसार में जिस विषय में भी हम जानकारी लेने के लिए वो व्यक्ति अनुभव ज्ञानी है नहीं है करके हम जांच करके ये पूछ लेंगे। అలాగే మరి దేవుని బిడ్డలమైన మనము इसी तरह को परमेश्वर के संतान हम ప్రభువులో నడవాలి అంటే प्रभु में बढ़ने के लिए మనకంటే ముందున్న విశ్వాస యోధులైన వారిని జ్ఞాపకం చేసుకుని हमसे जो पहले है विश्वास का योद्धा है उनको हम याद करते हुए వారిని అనుకరించవలసిందిగా కూడా బైబిల్ చెప్తుంది. उनको हम पीछे करना है करके बाइबल हमको सिखाता है। అందులో మరి మన విశ్వాస జీవితానికి ఒక్క అనుకూలంగా మనల్ని మలచగలిగే మాటలు సామెతల గ్రంథంలో మనం చూస్తాం. हमको विश्वास में बढ़ाने के लिए एक अच्छा वचन है बाइबल में, उस बाइबल का वचन के अनुसार हम आगे बढ़ेंगे। అందులో సామెతల గ్రంథం అన్నది చాలా ప్రముఖమైన స్థానంలో ఉంటుంది. उस पुस्तक में नीति वचन बहुत ही प्रमुख पुस्तक है। మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు అవసరము, మరి పాపక్షమాపణ అవసరము మనందరికి తెలిసిందే. अगर परमेश्वर के राज्य में प्रवेश करने के लिए मन फिराव बहुत जरूरी है। అయితే మారు మనసు కూడా అవసరమని మనకు తెలుసు. मन फिराव भी बहुत जरूरी है। క్రొత్త జన్మ అవసరమని మనకు తెలుసు. नया जन्म भी बहुत जरूरी है। అయితే పాపానికి అలవాటు పడ్డ మనం పరిశుద్ధులుగా నడవాలి అంటే మనకు వాక్యం ఎంతైనా సహకారంగా ఉంటుంది. और वो पाप करने का हम आदी हो गए तो ये पवित्र वचन हमारे लिए बहुत अवसर है। ఎలా నడవాలని వాక్యం పరిశుద్ధులుగా జీవించాలని ఎలా బోధిస్తుందో, अगर ये वचन हमको ये संदेश देता है हम पवित्र कैसा होना चाहिए, అది ఒక్కొక్క విషయం చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుని మరి పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోన్ గారి ద్వారా రాయించినట్లుగా చూస్తున్నాం. छोटी छोटी बातों को लेकर के सलोमोन महाराज के द्वारा इस नीति वचन को लिखवाया परमेश्वर के आत्मा ने। కాబట్టి ఈ వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. आज ये वचन को हम याद करेंगे। గత కాలంలో కూడా ఈ మరి సామెతల గ్రంథం ద్వారా ప్రభావితులైన వారు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. इस नीति वचन के द्वारा उनके जीवन में बहुत प्रभु में प्रभावित हो गया, वो गवाही भी बताया है। तो అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలని, ऐसे ही पवित्र आत्मा परमेश्वर हमारा जीवन में भी कार्य करे। చిన్న చిన్న విషయాల వైపు కూడా మన ధ్యానం తోడుకుని వెళ్ళి छोटी छोटी विषयों को ऊपर हम ध्यान करते हुए పరిపూర్ణ పరిశుద్ధులుగా అవుదాం. परिपूर्ण पवित्र हम बन जाएंगे। ఎందుకంటే యేసయ్య ప్రభులు వారు అంటున్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, प्रभु यीशु मसीह मत्ती सुसमाचार में कहता है, 5వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు,
पांचवी अध्याय आखिरी वचन में कहता है, నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అంటాడు. हमारे स्वर्ग का पिता परिपूर्ण है, तो हम भी परिपूर्ण होना बहुत जरूरी है। పరిపూర్ణులుగా మనం ఉండాలన్నది దేవుని చిత్తం. हम पवित्र, पूर्ण रूप से पवित्र होना परमेश्वर का इच्छा है। 13వ వచనాన్ని చదువుకుందాం. 13वें वचन को हम पढ़ेंगे। వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును అని రాయబడి ఉంది. समझ वालों के वचनों में बुद्धि पाई जाती है, परंतु निर्बुद्धि की पीठ के लिए कोड़ा है। వివేకి పెదవుల్లోనేమో జ్ఞానం కనిపిస్తుందంట. समझ वालों के वचनों में बुद्धि पाई जाता है। అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము. ज्ञान किसके पास है? వివేకము గల వారి వద్ద జ్ఞానం ఉంటుందని చూస్తున్నాం. जिनके पास विवेक है उनके पास ज्ञान भी है। సో ఈ లోక సంబంధంగా కూడా మరి మంచి తెలివైన వాడు, చాలా జ్ఞానవంతులు అని లోకపరంగా జ్ఞానం ఉన్న వారి విషయంలో అనుకుంటూ ఉంటాం. इस संसार के तौर पर बहुत ज्ञानवान भी है, వాళ్ళ విషయంలో మనం ఆలోచన చేస్తాం. उनके विषय में हम सोचते हैं। అయితే మన విశ్వాస జీవితం కొనసాగించాలి అంటే हमारा विश्वास जीवन को हम आगे बढ़ाने के लिए వివేకము కలిగిన పెదవులు మనకు కావాల్సి ఉంది. और विवेक का जो होंठ हमें बहुत जरूरी है। ఆ పెదవుల పైన జ్ఞానం కనబడాల్సిన అవసరం ఉంది. उनकी होठों के ऊपर ज्ञान की बातें होना बहुत जरूरी है। సో జ్ఞానం అంటే ఏంటో కూడా మనం 8-9 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా బోధించాడు. ज्ञान का मतलब क्या है? 8 और 9 अध्याय में बहुत अच्छे बातें किया, మనం చాలా శ్రద్ధగా కూడా విన్నాం. हम बहुत ही ध्यान से भी सुना है, మరి మీ అందరికి కూడా జ్ఞాపకం కూడా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. आप सब लोगों को याद भी है। అయితే మరి ఒక పర్యాయం జ్ఞాపకం లేకపోతే ఆ 2 అధ్యాయాలు దయతో చదవండి. अगर आपको याद नहीं तो उस नीति वचन 8वीं अध्याय 9वीं अध्याय आप लोग ध्यान से पढ़ लीजिए। అక్కడ జ్ఞానము గురించిన పరిపూర్ణమైనది సంక్షిప్తంగా చక్కగా రాయబడి ఉంది. हाँ, ज्ञान के बारे में बहुत क्लुप्त रूप में लिखा है। ఇక్కడ వివేకము అంటే ఏంటి? यहाँ विवेक का मतलब क्या है? సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వివేకం. अगर परमेश्वर के ऊपर और बुद्धि और ज्ञान समझ होना ही विवेक है। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం यहोवा వివేకం. में भय और भक्ति होना ही विवेक है। అంటే అసలు ఈ లోకంలో జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానము బుద్ధి అనలేదు గాని इस संसार में ज्ञान प्राप्त करना ज्ञान और बुद्धि नहीं कहा, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని వివేకం అన్నారు, జ్ఞానం అన్నారు, మంచి బుద్ధి అన్నారు. अगर परमेश्वर में विवेक पाना और अच्छा बुद्धि और ज्ञान है। రాజైన సొలొమోను గారు ఎంతో జ్ఞానవంతుడు. राजा सलोमन महाराज बहुत ही ज्ञानवान है, దేవుని చేత జ్ఞానం పొందుకున్నవాడు. परमेश्वर के द्वारा ही ज्ञान प्राप्त किया है। ఆయన జ్ఞానం గురించిన విదేశాలందరి నుంచి కూడా ఆయన గురించి తెలుసుకుని చూడటానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. देश विदेश से भी उनके ज्ञान को और सुनने के लिए देखने के लिए बहुत लोग आए थे। కానీ ఆయన ఇచ్చిన జ్ఞానం గురించిన సాక్ష్యం బహు గొప్పది. सलोमन ने जो गवाही दिया है జ్ఞానానికి ज्ञान के लिए वो बहुत बड़ा है। అది మనకి 8-9 అధ్యాయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. और इसमें 8 और 9 की चैप्टर में बहुत स्पष्ट रूप में दिखता है। కాబట్టి వివేకి అయిన వాడు జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడతాడు. जो विवेक है वो ज्ञान की बातें बात करता है। బుద్ధిహీనుడు అయిన వాడు ఎలా మాట్లాడతాడు? जो बुद्धिहीन लोग है वो कैसे बात करेंगे? సో బెత్తానికి తగిన మాటలు మాట్లాడతాడంట. और वो कोड़ा उनके पीठ में होना वो जरूरी है इनके लिए। అంటే బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు దెబ్బలు తినే మాటలు మాట్లాడతాడు. मार खाने वाले बात ही बुद्धिहीन लोग बात करते हैं। కానీ వివేకమైన వాడు చాలా ఆలోచించి జ్ఞానముతో బుద్ధితో మంచి సమझदारతో మాట్లాడతాడు. बहुत विवेक से बहुत सोच समझ से वो विवेक लोग बात करते हैं। మనం ఏదో తొందరపడి మాట్లాడే వాళ్ళుగా మనం ఉండకూడదు. और जल्दबाजी से हम बात नहीं करना चाहिए। సో ఏది నోటికి వస్తే అది మాట్లాడే వాళ్ళుగా మనం ఉండకూడదు. जो होठों में आ गया, जो जीभ में आ गया, जो मन में आ गया वो बात नहीं बोलना है। ఎందుకంటే మనం దేవుడు లెక్కడుగుతాడన్న భయం కలిగిన వారు. अगर परमेश्वर हमको लेखा देगा, ఆ భయం కలిగిన వారు మనం. इसलिए वो डर हमारे अंदर है। సో కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. हम जो भी बात करते हैं ध्यान से सोच करके बात करना है। వివేకికి తగినట్లుగా మనం మాట్లాడాలి. जो विवेकी है वैसा ही हमारे बात होना चाहिए। అనగా విశ్వాసులకు తగినట్లుగా మనం మాట్లాడాలి. जो विश्वासी बात करता है वैसा ही बात करना चाहिए। కాబట్టి మన మాటల ద్వారా మనం పట్టబడతామని కూడా వాక్యం हमारे సెలవిస్తుంది. बातों के द्वारा ही हम पकड़ा जाएगा। మనం ఎలాంటి వారము అనేది అర్థమైపోతుంది. हम कैसे हैं वो समझ जाएंगे। కాబట్టి బుద్ధిహీనులుగా ఉండటం మనకు తగినది కాదు. हम बुद्धिहीन की जैसे रहना हमारे लिए उचित नहीं है।
బుద్ధిహీనుడు మాట్లాడే మాటలకి తను దెబ్బలకే కారకుడు అన్నట్లుగా ఉంది ఇక్కడ వాక్యం. अगर बुद्धिहीन जो भी बात करता है वो मार खाने वाली बात है। అంటే ఒక్కడు కూడా సమझदाరితో, బుద్ధితో, జ్ఞానంతో, తెలివితో, వివేకం మాట్లాడే మాటలు కాదయ్యి. एक भी समझदारी और बुद्धि से बात करने वाला बात नहीं है। అంటే పరిస్థితులను బట్టి ఏది వస్తే ఆవేశంతో అదే మాట్లాడేస్తాడు. और हालत के वजह से जो कुछ मुंह में आएगा वो भी बात करते हैं हम। కానీ వివేకముతో ఆలోచించిది నాకు తగినదా కాదన్న ఆలోచన లేకుండా మాట్లాడతాడు. अगर विवेकी बहुत अच्छे सोच समझकर बात करते हैं। కాబట్టి మనం వివేకులమా లేక అవివేకులమా, మన బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. हम विवेकी है या बुद्धिहीन है, हम अपने आप को सोचना चाहिए। సో మనం అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక విశ్వాస అయి ఉండి ఇలాంటి బుద్ధిహీనత మాటలు ఎలా మాట్లాడుతున్నారా అని. एक विश्वास ऐसे बात कैसे बात कर रहे हैं, हमको भी आश्चर्यचकित हो जाएंगे। కానీ మనం అలా మాట్లాడే వాళ్ళుగా ఉండకూడదు. हम ऐसे बात नहीं करना चाहिए। ఎప్పుడైతే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపిస్తుందో ఇది సరైనది కాదు అని, जो लोग बाकी लोग बात करते हैं, हमें लगता है ये अच्छा नहीं है, वो बात हम नहीं बोलना चाहिए। మనం నుండి అలాంటి పొరపాటు జరగకూడదు. हाँ, वो गलती हमारी जीवन के द्वारा नहीं होना चाहिए। మనం జ్ఞానము కలిగిన వారు ఎలా ఉండాలని వాక్యం బోధిస్తుందో ఆ 8-9 అధ్యాయాల్లో ఆ విధంగా జ్ఞానమైన మాటలే మనం మాట్లాడాలి. 8-9 में क्या बातें कहते हैं, ऐसा ही बातें हम बोलना चाहिए। ఈ బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు లోకంలోనూ దెబ్బతింటాడు. ये बुद्धिहीन संसार में भी मार खाएंगे, అలాగే దేవుని దృష్టికి కూడా ఆ బుద్ధిహీనుడు దెబ్బలకు కారకుడే. परमेश्वर दृष्टि में भी वो मार खाने वाली बात है। తో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఇలా మాట్లాడే పెదవులను కోస్తానని చెప్తున్నాడు. ऐसी होठों को मैं काट लूंगा करके कहता है। తో అలాంటి బుద్ధిహీనుల్ని దేవుడు దూరంగా చూస్తున్నాడని చెప్తున్నాడు. ऐसे बुद्धिहीन लोगों को परमेश्वर दूर से देखता है। మనం బుద్ధిని సంపాదించుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చాం. अगर हम बुद्धि प्राप्त करने के लिए यीशु मसीह के पास आया, వచ్చిన తర్వాత మన మాటలు, మన పద్ధతులు, మన వైఖరి అంతా మారిపోవాలి. हमारे सारे परिवर्तन बातें सब कुछ बदलना चाहिए। కేవలం నేను ఆ స్థలాన్ని మార్చినంత మాత్రాన మనం మార్పు చెందిన వారు కాదు. जगह बदलने से नहीं है, हमारे मन बदलना है। కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాము అంటే వాక్యానుసారమైన పరిశుద్ధత అనేది మన వ్యవహారాల్లో కనపడుతుంది. हम मसीहा है, हमारे बातें, हमारे विचार ये हमारे क्रिया रूप में दिखता है। కాబట్టి మనం మాట్లాడే మాటలను బట్టి కూడా మరి ఇతరులు ఆకర్షించబడతారు. हम లేక जो ఇతరులకు बातें అర్థమవుతుంది बोलते हैं, మన బుద్ధిహీనులమా మంచివాళ్ళమా. दूसरे लोग आकर्षित हो जाता है, हम अच्छे हैं बुरे हैं। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులైన మనం. हम विश्वासी लोग हैं, बहुत संभाल के रहना है। అందుకే వాక్యం కూడా చెప్తుంది వ్యర్థమైన ప్రతి మాట లెక్కలకు వస్తుందని. अगर वो भी अर्ध बातें हैं, वो लेखा में आएगा। అందుకే ఇక్కడ చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో आइए नीति वचन 14 अध्याय 3వ వచనంలో చూస్తే 14 और 3 में लिखा है, మూఢల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. मूढ़ के मुख में गर्व का अंकुर है, परंतु बुद्धिमान लोग अपने वचनों के द्वारा रक्षा पाते हैं। ఎవరిక్కడ కాపాడబడేది? कौन है ये अच्छी तरह बचाने वाला है, बचने वाला है? ఎవరు కాపాడబడతారు? कौन बचने वाला है? జ్ఞానమైన పెదవులు కలిగిన వారు కాపాడబడతారు. जो होठों में ज्ञान की बातें है वो लोग। కానీ మూఢుడైన వాడు, और जो मूर्ख लोग है, వాడి దగ్గర ఎలాంటి గర్వం ఉన్నది? उनके पास कैसे अहंकार है? బెత్తము వంటి గర్వం ఉన్నది. अगर वो डंडा जो मार खाने वाली वोटे की बात है, అంటే మూఢుడేమో శిక్షక పాత్రుడు అని చెప్తున్నాడు. अगर जो मूढ़ लोग है वो शिक्षा का पात्र है, అలాగే భక్తిహీనుడు శిక్షక పాత్రుడు అని చెప్తున్నాడు. अगर भक्तिहीन लोग है वो दंडन के लिए है। కానీ బుద్ధిమంతుడు జ్ఞానము కలిగిన వాడైతే ज्ञानवान है हमेशा वो बच जाएगा। బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు तो ఆయన కాపాడబడతాడు. वो हमेशा बच जाएगा। ఇప్పుడు మనం కాపాడబడాలని ప్రభు దగ్గరికి వస్తున్నామా, నశించబడాలని ప్రభు దగ్గరికి हम వస్తున్నామా? प्रभु के पास हम क्यों आएंगे? नाश होने के लिए आ रहे, बचने के लिए आ रहे। కాపాడబడాలనే కదా, हम बचने के लिए ना, నరకం నుండి తప్పించబడాలనే కదా, नरक से बचने के लिए ना, ఈ లోకంలో కూడా దేవుని కృప పొందుకోవాలనే కదా, इस संसार में परमेश्वर का कृपा पाने के लिए है, ప్రతి విధమైన సమస్య నుంచి కాపాడబడాలనే हर కదా. समस्या से बचने के लिए है। అయితే మన పెదవులు ఎలా పనిచేస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాయి, దాని మీద మనం దృష్టి పెట్టాలి. हमारी होंठ कौन सी बातें करते हैं उनके ऊपर ध्यान रखना चाहिए। మనం జ్ఞానం కలిగి మాట్లాడే వారిగా ఉన్నామా లేక మూర్ఖుల్లాగా బుద్ధిహీనుల్లాగా ఉన్నామా? हम मूर्ख बातें बोलते हैं, ज्ञानवान बात बोलते हैं। దాన్ని బట్టి మనల్ని కాపాడాలో విడిచిపెట్టాలో దేవుడే నిర్ణయిస్తాడు. वही परमेश्वर निर्णय करेंगे, हम बचना है हमको छोड़ना है।
కాబట్టి మనం జ్ఞానం కలిగిన వారం అయితే కాపాడబడతామని వాక్యం अगर సెలవిస్తుంది. हम ज्ञानवान है तो बच जाएंगे। కాబట్టి ఏమంటున్నాడు, వివేకుని పెదవుల యందు జ్ఞానమును కనబడుతుంది. विवेक की होठों में ज्ञानवान बातें हैं, ఎందుకంటే ఆయన కాపాడబడుతున్నవాడు. वो बच जाएंगे। ఎందుకంటే ఆయన పైన దేవుని కృపా దృష్టి ఉంటుంది. उनके ऊपर प्रभु का कृपा है। కానీ బుద్ధిహీనుడైతే बुद्धिहीन लोग బెత్తానికి తగిన మాటలు మాట్లాడుతున్నాడు. वो मार खाने वाली बात बोलते हैं। దేవుని నుండి కాపుదలలు ఉండదు అలాంటి వారికి. परमेश्वर से उसको बचने वाली का कोई मतलब नहीं है। కాబట్టి దేవుని కాపుదల కావాలంటే మన పెదవుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. अगर परमेश्वर हमको बचा नहीं तो हमारे होठों की बात भी बहुत जरूरी है। ఇక్కడ చూడండి, ఇంకా 19వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనంలో చూస్తే, 19 अध्याय 28వ వచనం చూస్తే, 28 में अगर देखेगा तो 19:28 में వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అని అంటున్నాడు. अधर्मी साक्षी न्याय को टट्टों में उड़ाता है और दुष्ट लोग अनर्थ काम निकल लेते हैं। అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారంట? भक्तिहीन लोग कैसे है? భక్తిహీనుల పెదవులు ఎలా ఉన్నాయట? भक्तिहीन लोगों का होंठ कैसे है? వివేకి పెదవులైతేనేమో జ్ఞానము కనిపిస్తున్నాయి. विवेक लोगों की होठों में ज्ञान के बात होते हैं। అంటే జ్ఞానం అంటే ఏదో లోకములో ఉన్న తెలివి సమజ్దారి లోకం గురించిన అన్ని విషయాల గురించిన ఆలోచనని అనుకోకండి. ज्ञान का मतलब है संसार के ज्ञान मत सोचना। तो మీరు 8-9 అధ్యాయాలు ధ్యానం చేస్తే జ్ఞానం అంటే ఏందో అర్థమవుతుంది. 8-9 में ज्ञान की बात क्या है आपको पता चलेगा। లేకపోతే పోయిన దినాల్లో మీరు విని ఉంటే రాసుకుని ఉంటే వాటిని ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. अगर आप लोग लिखा हो तो पिछले दिनों में उसको ध्यान करो, समझ में आएंगे। అసలు జ్ఞానం అంటే ఒక్కసారి జ్ఞాపకం వచ్చే విషయం ఒక సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. చూడండి 8వ అధ్యాయము 8वीं अध्याय नीति वचन निकाल दीजिए, एक बार हम याद करेंगे। 8వ అధ్యాయంలో చూస్తే 8वीं अध्याय 6వ వచనంలో ఉండి और 6वीं वचन से लेकर జ్ఞానం మాట్లాడుతుంది, నేను శ్రేష్టమైన సంగతులు మీకు చెప్తాను. ज्ञान हमसे बात करता है, अच्छी बातें मैं आपको बता दूंगा। నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. अरे मेरे होंठ अच्छी बातें बोलता है। ఎవరు అంటుంది? జ్ఞానం. ज्ञान कहता है అంటే యథార్థమైన మాటలకు మాట్లాడే వాళ్ళు జ్ఞానవంతులు. अगर जो सच्चाई बातें बोलते हैं वो ज्ञानवान लोग हैं। నా నోరు సత్యమైన మాటలు పలుకును. अरे मेरा होंठ अच्छी बातें बोलता అంటే है। యథార్థమైన మాటలు మాట్లాడటం జ్ఞానము, సత్యం మాట్లాడటం జ్ఞానం. सच्चाई बोलना ज्ञान है और खराई बात बोलना भी ज्ञान है। అంటే అబద్ధం మాట్లాడటం జ్ఞానం కాదు. झूठ बोलना ज्ञान नहीं है। అసత్యం లేని వాటిని పుట్టించడం జ్ఞానం కాదు. जो है ही नहीं उसको उत्पन्न करना ज्ञान नहीं है। అందుకే నీతిమంతుని పెదవులు లేక వివేకి అయిన పెదవుల మీద జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నాడు. और विवेकी और धर्मी लोगों के होठों में ज्ञान होता है। ఇంకా చూడండి, ఈ జ్ఞానానికి ఏమంటే అసహ్యమో చెప్తున్నాడు. और इस ज्ञान को क्या घृणा करते हैं, ज्ञान देखो। దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. दुष्ट बातें मेरे होठों में नहीं आता है। అంటే దుష్టత్వము బుద్ధిహీనుల నోట ఉంటది కానీ జ్ఞానం కలిగిన వారి నోట ఉండదు. अगर ये दुष्टते की बात बुद्धिहीन लोगों के होठों में होता है, ज्ञानवान के होठों में नहीं होता है। అలాగే 8లో అంటున్నాడు, నా నోటి మాటలన్నీ నీతి గలవి. और 8 में कहता है मेरे मुंह की सब बातें धर्मी की होती है। అది జ్ఞానం అంటే. वही ज्ञान है। జ్ఞానము కలిగి నీతి కలిగి ఉండట జ్ఞానము, धार्मिकता ही ज्ञान है। సత్యమైన మాటలు జ్ఞానము, सच्चाई बोलना ज्ञान है। యథార్థమైన మాటలు జ్ఞానము. कराई बात बोलना ज्ञान है। కానీ దుష్టత్వము అనేది ఆ జ్ఞానానికి అసహ్యము. अगर दुष्ट की बातें ज्ञान के लिए घृणा करता है। కాబట్టి జ్ఞానం అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా చిన్నగా రాయబడి ఉన్నది. ज्ञान के बाद क्या है स्पष्ट रूप में छोटी सी बातों में लिखा है। సో ఆ జ్ఞానం వల్ల కలిగే లాభాలు, ఆ జ్ఞానం ఎలా దొరుకుతుంది, ఆ జ్ఞానం ఎవరు ఏంటి అనేది 8-9 అధ్యాయాలు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. पढ़ लो, सब कुछ आपको मिलता है ज्ञान के बारे में। కాబట్టి అట్టి జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నది వాక్యము. ऐसे ज्ञान के बारे में वचन बात करता है। భక్తిహీనుల నోరేం జుర్రుకుంటుందట? भक्तिहीन लोगों ने कैसे बात करते हैं, ఏముంది? క్యా నిగల్తే హై? उससे क्या निकलते हैं? భక్తిహీనులు నోరు దోషాన్ని జురుకుంటుంది. అంటే ఎప్పుడు చూసినా దోషపూరితమైన మాటలే భక్తిహీనులు మాట్లాడతారు. हमेशा बुरे बातें ही भक्तिहीन लोग बात करते हैं। ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒక నిందేసినట్టు, ఎప్పుడు చూసినా దోషము అనేది కనపడకుండా ఉండదు భక్తిహీనుల इनके మాటలో. ऊपर ऐसे दोष लगाने वाले बात ही बोलता है। దోషము లేని మాట భక్తిహీనుల నోట ఉండదు. और दोष के बिना जो भक्तिहीन लोग बातें नहीं करते, కాబట్టి అలాంటి వారికి బెత్తానికి కారణం అంటున్నాడు. ऐसे लोग मार खाने वाली बात है। అలాంటి వారికి కోసం బెత్తం అంటే దేవుని ఉద్దేశం తరపు నుండి శిక్ష విధించబడుతుంది. ऐसे लोगों को परमेश्वर तरफ से
ताड़ना मिलता है। అలాంటి వారిని ఇంకొక మంచి విషయాలతో సాదృశ్యంగా పోల్చాడు చూడండి. ऐसे लोगों को अच्छी बातों से सादृश्य रूप में बताया, देख लो 26వ అధ్యాయం సామెతల గ్రంథము नीति वचन 26 अध्याय 3వ వచనంలో చూస్తే, तीसरे वचन में देखेगा तो గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుని వీపునకు బెత్తము. घोड़े के लिए घोड़ा, गधे के लिए लगाम और मूर्खों की पीठ के लिए चिड़ी है। ఇక్కడ ఈ మూర్ఖుల్ని ఎవరితో పోల్చాడో చూడండి. ये मूर्ख लोगों को किससे तुलना किया, देखो ఎవరి పేరులతో కలిపాడో చూడండి. किसकी नामों नामों से जोड़ा है, देख लो। గుర్రానికి గాడిదతో కలిపి మాట్లాడుతున్నాడు. घोड़ों को गधों के वो सादृश्य में बातें करते हैं। గుర్రము అలాగే గాడిద, ఈ మూర్ఖులు मूर्ख, गधे, घोड़े वो तीनों एक ही जैसा है। అంటే మూర్ఖుడు అని ఎందుకు అంటున్నాడు? मूर्ख करके क्यों कहता है? ఎందుకంటే ఎన్ని చెప్పినా వినడాట. और कुछ भी बोले, कितना भी बोले, वो सुनता नहीं। అదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలోనే వాళ్ళ గురించి రాయబడి ఉంది. अगर नीति वचन पहले ही इसमें लिखा है, మూర్ఖుడు ఉపదేశాన్ని అంగీకరించడు. मूर्ख उपदेश को वो सुनता नहीं, ఎప్పుడు దోషపూరితమైన మాటలే మాట్లాడతాడు. हमेशा दोष लगाने वाली बातें ही बोलता है। ఎప్పుడు చూసినా వాళ్ళ మీద ఏళ్ల మీద కసి తప్పితే వేరే ఉండదు. दूसरों के ऊपर वो बातें करते हैं, वो निंदा करते हैं। కాబట్టి అలాంటి వాడు తప్పించుకోలేడు అనే ఉద్దేశంతోనే వాడి వీపుకు బెత్తం అవసరం ऐसे అంటున్నాడు. लोग बचना चाहिए, नहीं बचेंगे उनको पीठ को कोड़े जरूरी है। అందుకే చూడండి, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆజ్ఞల రూపంలో వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు రాయించాడు. व्यवस्था विवरण आप लोग सब लोग निकाल दीजिए। 25వ अध्यायము 25 व्यवस्था विवरण 25 2వ వచనంలో చూస్తే, और दूसरे वचन में देखेगा तो ఇక దేవుడు వాళ్ళకి కట్టడలు నియమిస్తున్నప్పుడు परमेश्वर को नियमों को वो बताते समय 2వ వచనంలో అంటున్నాడు, दूसरे वचन में कहता है, ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. यदि दोषी मार खाने के योग्य ठहरे तो न्याय उसको गिरवा कर अपने सामने जैसा उसका दोष हो उसके अनुसार कोड़े गिन गिन कर लगवाए। దేవుడు ఆది కాలం నుండి కూడా మనిషి విషయంలో కలిగిన ఆలోచన ఏంటంటే, परमेश्वर आदि से भी मनुष्य के विषय में क्या उनका ये एक निर्णय है, మనిషి పరిశుద్ధుడుగా ఉండాలని. इंसान पवित्र होना चाहिए, ఏ పొరపాటులు ఏ తప్పిదములు మాట ద్వారా కూడా రాకూడదని. बातों के द्वारा भी क्रियाओं के द्वारा भी गलत विचार नहीं आना चाहिए। అందుకే ఆది కాలంలో ధర్మశాస్త్రం అనే కట్టడలు ఇచ్చాడు. हाँ वो तो आदि में धर्मशास्त्र दिया गया है। ఆ తర్వాత యేసుక్రీస్తుని పంపించి మన కోసం ఆయన ఎలా నడిపించి చూపించాడు. अगर ऐसे ही हमारे सामने एक सादृश्य रूप में लोगों को निकाला, యేసుక్రీస్తుని మన కోసం పంపించి చూపించాడు. यीशु मसीह को हमारे लिए भेज करके उनको सादृश्य रूप में दिखाया, ఆయన లాగా పోలి మనల్ని నడుచుకోమంటున్నాడు. उनके जैसा चलने के लिए बोला। అంతేకాకుండా ఆయన భక్తులు అపోస్తులు కూడా మరి సాక్ష్యం ఇస్తున్నారు, నేను ఆయన్ని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. हमारे भक्तों में भी गवाही दिया, मैं यीशु को जैसा चलता हूँ तुम लोग मेरा जैसा चलो। అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషి పరిపూర్ణమైన పరిశుద్ధుడు కావాలి. अगर परमेश्वर की दृष्टि में इंसान परिपूर्ण होना चाहिए, కాబట్టి ఎవరైనా బుద్ధిహీనులుగా ఉంటే, अगर कोई बुद्धिहीन लोग है, ఎవరైనా మూర్ఖులుగా ఉంటే, कोई मूर्ख लोग है, తన పెద్దములను తన ఇష్టానుసారంగా వాడుకుంటుంటే, अपने होठों के द्वारा अपने मनमर्जी से नहीं बोलना, వాడు గుర్రంతోనూ గాడిద కంటే కూడా తీసేసినోడు కాదంటున్నాడు. वो घोड़े और गधा के सादृश्य बनाएंगे उनको। కాబట్టి అలాంటి వారికి దెబ్బలకు పాత్రుడు అని చెప్తున్నాడు. ऐसे लोग मार खाने का लायक है। ఎవడైనా దోషిగా కనపడితే ఆడికి దెబ్బలు కొట్టాల్సిందే అంటున్నాడు. कोई भी दोषी पा जाएगा तो उसके पीठ में मार पड़ना ही बहुत जरूरी है। అయితే ఇది భూ సంబంధమైన మనుషులకు జ్ఞానం కలిగేటానికైతే ధర్మశాస్త్రంలో మనం చూస్తున్నాం. धर्मशास्त्र में पृथ्वी संबंधी बातें हम देखते हैं, అంటే మిగిలిన వారికి జ్ఞానం కలగాలని దేవుడు ఆ కానూను చట్టాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. बाकी लोगों को वो ज्ञान प्राप्त होने के लिए हम देखते हैं। కానీ लेकिन వాక్యం విన్న తర్వాత కూడా మనం మారు మనసు పొందలేదనుకోండి, अगर वचन सुनने के बाद भी हम मन फिराव नहीं किया, మన పెదవులను మనం కంట్రోల్లో ఉంచుకోలేదనుకోండి, हमारे होंठ हमारे कंट्रोल में नहीं है, వివేకిగా ఉండి జ్ఞానమైన మాటలు మాట్లాడలేదనుకోండి, विवेक रूप में ज्ञानवान बातें नहीं बोला, బుద్ధిహీనులుగా ఉండి బెత్తానికి తగిన మాటలు बुद्धिहीन మాట్లాడమనుకోండి, लोग मार खाने के लायक बातें बोलते हैं, అలాంటి వారు శిక్ష తప్పించుకోలేరు. ऐसे लोगों ने को ताड़ना जरूर मिलेगा। ఆ నరకాన్ని తప్పించుకోలేరు. वो नरक को
उन्होंने प्राप्त करेगा। కాబట్టి జాగ్రత్తగా ఉండమని రాజైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर राजा सलोमोन के द्वारा ये बात लिखवाया, ध्यान से रहो। కాబట్టి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం ధ్యానం చూద్దాం. अगर नीति वचन 10वीं अध्याय में अगर 14వ వచనం చూద్దాం. 14 वचन देख लेंगे। జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. देखो उसमें क्या लिखा है 14 में, बुद्धिमान लोग ज्ञान को रख छोड़ते हैं, परंतु मूढ़ के बोलने से विनाश निकट आते हैं। చూడండి, జ్ఞానం కలిగిన వాడేమో ఇంకా జ్ఞానాన్ని సమకూర్చుకోవాలని ఆలోచనతో ఉంటాడు. बुद्धिमान है और बुद्धि प्राप्त करेंगे। ఇప్పుడు మనం మన పెదవుల ద్వారా పొరపాటు మాటలు వచ్చే అలవాటు మనకుంటే हमारी एक आदत है, हमारी होठों में गलत बातें निकलता है, అది తొందరపాటులోనైనా కానీ ఆవేశంలోనైనా కానీ, जल्दबाजी में और कुछ बातों में है। కానీ సందేశం విన్న తర్వాత और संदेश सुनने के बाद జ్ఞాని అయితే ఏం చేస్తాడు? ज्ञानी क्या करेंगे? ఆ ముందు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతాడు. जो पहले गलती किया उसको पछताप करेंगे, ఇక ముందు చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడతాడు. यह आगे को गलती ना करने के लिए अपने आप को संभालेगा। అందుకన్నాడు జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. इसलिए ज्ञानी ज्ञान को प्राप्त करता है। మూఢుడైతే ఏం చేస్తాడు? जो मूढ़ लोग क्या करते हैं, అప్పుడే నాశనం తెచ్చుకుంటారంట. उसी समय नाश वो प्राप्त करेगा। ఎప్పుడు? कब? చెప్పిన తర్వాత కూడా మారాలన్న ఆలోచన కూడా రాని కారణం చేత बोलने के बाद भी ना बदलने वाले विचार ही नहीं है, అప్పుడే వాళ్ళు నాశనానికి పాత్రులు. तभी उस समय नाश के लिए, विनाश के लिए चलते हैं वो लोग। నేను వచ్చి మీకు చెప్పాను కాబట్టి మీరు గ్రహించకపోతే మీ పాపంలో నుండి మీ పాపంలోనే చచ్చిపోతారు అని యేసుక్రీస్తు मैं ప్రభువు आके అన్నారు. बता दिया, इसलिए तुम लोग अपने पाप में रहेंगे, अपने पाप में ही मरेंगे। ఎందుకంటే నన్ను గ్రహించకపోతే. आप लोग मेरे बात नहीं सुन रहे। కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పినా కూడా గ్రహించలేదు అనుకోండి, अगर वचन बताने के बाद भी आप लोग विश्वास नहीं किया, లేక మార్చుకోలేకపోయారు మీ अगर మాటలు, आपने आपको नहीं बदला, మీ మాటలను మార్చుకోలేకపోయారు, आपकी बातों को नहीं बदला, జ్ఞానాన్ని కోరుకోలేకపోతున్నారు. ज्ञान को प्राप्त नहीं कर रहे, కాబట్టి అదే పాపానికి ఇంకా అలవాటు పడి ఉండి वही पाप करने के लिए आदी बन जाएंगे। పశ్చాత్తాపం లేని వారిగా ఉంటే पश्चाताप ना करेंगे తో నిశ్చయముగా నాశనం కోరుకున్న వారే. सब बिल्कुल वो नाश के द्वार के निकट में है। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, लूका सुसमाचार 6वीं अध्याय और 46 वचन में क्या कहता है? 45వ వచనంలో 45 वचन में क्या कहता है? लूका सुसमाचार 6:45లో చూస్తే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటకు తెచ్చును, హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును. यहाँ देखो इतने अच्छी बातें उसमें लिखा है। देखो, भला मनुष्य अपने मन के भले भंडार से भली बातें निकालता है, और बुरा मनुष्य अपने मन के बुरे भंडार से बुरे बातें निकलता है, क्योंकि जो मन में भरा है वही उसके मुंह पर आता है। ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, यहाँ क्या कहता है? ఎలాగ సామెత గ్రంథం మనం 14వ వచనం చదివాము, अगर हम नीति वचन 10वीं अध्याय 14 वचन में पढ़ा है, జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారు. ज्ञानी ज्ञान को प्राप्त करते हैं। ఇక్కడ సజ్జనుడు తన హృదయంలో నుంచి మంచి ధననిధి నుంచి మంచి విషయాలు బయట తెస్తాడు. अच्छे आदमी अपने मन से अच्छी बातें निकालता है। ఇప్పుడు జ్ఞానవంతుడు జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడతాడు. अच्छे ज्ञानवान ज्ञान की बातें बोलता है। పరిశుద్ధుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాడు. पवित्र लोग पवित्र बातें बोलता है। అజ్ఞానుడు అజ్ఞానమైన మాటలు మాట్లాడతాడు. अज्ञानी अज्ञान की बातें बोलता है। అక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, దుర్జనుడు చెడ్డ ధనుల నుండి దుర్విషయాలను బయట తీసుకొస్తాడు. अगर जो बुरे लोग है अपने मन से बुरे बातें लेके आता है। కాబట్టి మనం హృదయాన్ని ముందు మార్చుకోవాలా. हमारे हृदय को पहले बदलना है। అందుకే అన్నాడు కదా, మారు మనసు పొందండి అని. मन फिराओ। మన హృదయం ముందు అయితే చెడుతో నిండి ఉన్నది, हमारे हृदय पहले बुरी बातों से भरा हुआ है, లోకంతో నిండి ఉన్నది. संसार से भरा हुआ है। ఇప్పుడు మనం జ్ఞానవంతులు కావాలి అంటే, अगर हम ज्ञानवान होने के लिए, మంచి సమర్థాలుగా ఉండాలి అంటే, अच्छे समझदार होने के लिए మన హృదయంలో ఉండ ఆ చెడ్డ విషయాల్ని బయటకు తీసివేయాలి. हमारे हृदय में पूरी संसार की बातें बुरे हैं उसको निकालना चाहिए। ఇప్పుడు హృదయంలో కనుక మంచి విషయాలు నింపబడితే, अगर हृदय में अच्छी बातें भरेगा तो, దేవుని వాక్యం నింపబడితే, परमेश्वर का वचन को भरेगा तो,
ఆ దేవుని మాటలు జ్ఞానముతో కూడిన మాటలే మన నోటనొస్తాయి. हमारे होठों से परमेश्वर का ज्ञान की बातें ही बाहर निकल के आता है। అలా కాకపోతే ऐसा ना होगा तो మనలో పాపమే ఉంటుంది, हमारे अंदर पाप है, దుష్ట విషయాలే మనలో ఉంటాయి, दुष्ट बातें है, ఆ దుర్విషయాలే బయటకు వస్తాయి. और दुष्ट बातें ही बाहर निकल। ఎందుకంటే ఎలా నిండి ఉంటే హృదయం అయ్యే మాట బయటకు जैसा వస్తాయి. मन भरेगा वैसे बात आता है। అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए क्या आता है, జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారు. ज्ञानी ज्ञान को प्राप्त करता మరి है। వినే వాళ్ళలో మనలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? हम सुनने वालों में कितने लोग ज्ञानी हैं? ఈ దినం నుండి నా మాటలు మార్చుకుంటాను అనుకునేవాడు ప్రతి ఒక్కడు జ్ఞాని. आज से जो सुनने वाला है, मैं मेरे बातों को मैं बदलूंगा करके सोचेगा, वही ज्ञानी है, ఆయనే మంచివాడు, సజ్జనుడు, वही अच्छा है, ఆయన वही మంచి- अच्छा आदमी है। ఆయన మంచి ధననిధి కలిగిన వాడు, अच्छे धन दौलत तो उनके अंदर है आत्मिक रूप में। ఆయన మంచి విషయాల్ని బయటకు తెచ్చేవాడు. अच्छी बातें बाहर निकल के आता है। ఎంతమంది అయితే ఈ విషయాల గురించి ధ్యానం పెట్టరు, कितने लोग इस बातों के ऊपर ध्यान नहीं लगाते, ఎంతమంది ఇంకా మనసును మార్చుకోవాలి, పెదాల మాటలు మార్చుకోవాలి అనుకోరు. कितने लोग मन फिराएंगे, इस बात को नहीं बोलेंगे करके सोचेंगे। అలాంటి వారందరూ కూడా దుష్టులు, దుష్ట విషయాల్ని హృదయంలో ఉంచుకున్నారు. అట్లాగే దుర్భాషలు ఆడేవాళ్ళు. ऐसे ही गंदे गंदे बात बोलता है, बुरी बुरी बातें मन से निकालता है। కానీ ఇక్కడ జ్ఞాని ఏం చేస్తాడు? यहाँ ज्ञानी क्या करता है, జ్ఞానం ఉన్నవాడు పాపము చేయాలన్న ఆలోచన తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆలోచన చేస్తాడంట. अगर वो ज्ञानी पाप ना करने के लिए सोचता है और बाकी अच्छे अच्छे बातें अच्छे अच्छे काम करते हैं। అంటే జ్ఞానవంతుని యొక్క ఆలోచన ఏంటి? ज्ञानवान की अच्छे अच्छे बात क्या है, ఏ విధము చేతనన్నా నా ద్వారా పాపం జరగకూడదు, मेरे द्वारा कोई भी पाप नहीं होना चाहिए, నా దృష్టి ద్వారా పాపం జరగకూడదు, मेरे आंखों के द्वारा पाप नहीं నా होना चाहिए, పెదవుల ద్వారా పాపం मेरे జరగకూడదు, होठों के द्वारा पाप नहीं నా होना चाहिए, చేతుల ద్వారా జరగకూడదు, मेरे हाथों के द्वारा पाप नहीं నా होना కాళ్ళ चाहिए, ద్వారా జరగకూడదు, मेरे पैरों के द्वारा నా माफ का తలంపుల ద్వారా मेरे జరగకూడదు. विचार के द्वारा ఈ पाप नहीं। జ్ఞాని ప్రతి విషయాన్ని గురించి కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు. ये ज्ञानी हर बातों को कंट्रोल में लेके आता है। కాబట్టి నా ద్వారా పాపం జరగకూడదని జ్ఞాని జ్ఞానం గలవాడు కాబట్టి ఇంకా జ్ఞానాన్నే సమకూర్చుకుంటాడు. ज्ञानी ज्ञानवान है, इसलिए मेरे द्वारा पाप नहीं होना चाहिए करके हमेशा सोचता है। కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. विश्वासी बहुत ध्यान से रहना है। ఇక్కడ అజ్ఞాని అయితే ఏం చేస్తాడు? यहाँ ज्ञानी क्या करता है, ఏం మాట్లాడుతున్నా పర్వాలేదు, कोई भी बात बोलो, बातें बोले, అది అవి నిజ వాస్తవమా కాదా పర్వాలేదు మాట్లాడే, अगर वो सच्चाई है या झूठ है, ठीक है बोलो, అదేమన్నా బాధ పెట్టే మాట అయినా పర్వాలేదు और మాట్లాడేసి, किसी को ठेस पहुंचने वाली बात है, बोलो, कोई बात नहीं, ఇది అబద్ధమా అయినా కానీ పర్వాలేదు మాట్లాడే, ये झूठी बात है, कोई बात नहीं बोलो, ఆ ఎదుటి వారికి రోషం తెప్పించే మాట అయినా కానీ పర్వాలేదు మాట్లాడు. हाँ दूसरों को घृणा करने वाली बात है, कोई बात नहीं बोलो। అంటే ఏ రవ్వంతో కూడా ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడే, इतना सा भी सोच विचार नहीं है, जो मुंह में आएंगे वो बोलेंगे। ఆ మనిషి అన్న కెట్టు కూడా మాట్లాడిపోతే అట్ట हाँ అంటారు. इंसान ये भी बात नहीं बोलेंगे क्या, మనం మనుషులం కాదు, మానవులం కాదు, వాక్యం దైవములు అంటుంది. हम इंसान नहीं है, इंसान से बदलकर हम परमेश्वर के लोग हैं, परमेश्वर भी है हम। యోహాను సువార్తలోను కీర్తన గ్రంథంలోను ఎవరికైతే వాక్యం వచ్చిందో, ఎవరి హృదయాల వాక్యం తట్టిందో వాళ్ళందరూ దైవాలు అని చెప్తుంది. अगर भजन में भी और यूहन्ना सुसमाचार में जिसके पास वचन आया वो भगवान करके बोला है। అంటే దైవములైన వాళ్ళు మానవుల్లాగా మనిషి అన్నాక ఇంత కూడా అనవా అన్న మాట రాకూడదు. अगर हम भगवान बन गए तो वचन के द्वारा हम गलत बातें कैसे निकालेंगे, రాకూడదు. नहीं आना चाहिए। అందుకే జ్ఞాని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు, పాపం అనేది జరగకూడదు ఏ రీతిగా కూడా. जो ज्ञानी सोचता है मेरे द्वारा इतना सा भी पाप नहीं होना चाहिए, అందుకే జ్ఞాని జ్ఞానమనే సమకూర్చుకుంటున్నాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలని నింపుకోవాలన్న ఆలోచన इसलिए కలిగి. ज्ञानी ज्ञान को ही प्राप्त करता है, इधर से उधर से इधर से उधर से ज्ञान को भी प्राप्त करता है। కానీ ఈ మూర్ఖుడు, ఈ బుద్ధిహీనుడు మాత్రం తనలో ఉన్న దాన్ని బయట తీసుకొస్తాడు చెడ్డదన నిధి నుండి. ये मूर्ख लोग है, अपने होठों से मन से मूर्ख बातों ही निकाल देता है। అందుకే ఇక్కడ చూడండి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20 వచనం ఏమంటున్నాడు? यहाँ पौलुस 1 కొరింథీ పత్రిక 1 कोरिन्थियों की लिखी हुई पत्री 14వ అధ్యాయము निकाल दीजिए। 1 कोरिन्थियों की लिखी हुई पत्री 14 14वां अध्याय 20వ వచనంలో చూస్తే 20 वचन में लिखा है। సహోదరులారా, देखो उसमें क्या लिखा है, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. हे भाइयों, तुम समझ में बालक ना बनो, बुराई में तो बालक रहो, परंतु समझ में सियान बनो। ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है, సహోదరులారంటే విశ్వాసుల గురించి, సంఘస్థుల గురించి మాట్లాడుతున్నాడు. भाइयों का मतलब भाई विश्वासी है, कलीसिया के लोग है। బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? बुद्धि के विषय में कैसे रहना चाहिए, ఏదో తెలిసి తెలియని పసిపిల్లోళ్ళలాగా ఉండొద్దు.
अगर जो बालक है ना नादान ऐसा नहीं रहना चाहिए, అంజాన్ లాగా తెలిసి తెలియనోడు మాదిరిగా ఉండొద్దు, जो अनजान के रूप में नहीं रहना है, కానీ దుష్టత్వ విషయంలో ఉండాలి అలాగా. दुष्टत्व विषय में बालक बनना है। అంటే మనకు తెలియదు అన్నట్లుగా. हमको नहीं पता है। అందుకే అన్నాడు దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి. अगर बुराई में तो बालक बनो, అంటే మా వల్ల కాని వారిగా చెడు చేసే విషయంలో మా వల్ల కాదు అన్నట్లుగా మనం अगर हम శిశువులాగా बुराई ఉండాలి. करना हमारा बस की नहीं है, बुराई नहीं करते हम। కానీ బుద్ధి విషయమై ఎలా ఉండాలట? बुद्धि के विषय में कैसे है? సమర్థారైన పెద్దవాళ్ళలాగా ఉండాలి. समझदार बड़े लोगों के जैसा, सोचने वालों को जैसे बनना। పసిపిల్లడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడో ఏం చేయట్లేదు. बच्चों को नहीं पता वो क्या कर रहे, क्या बोल रहे। మనం పసిపిల్లలు కాంగా, हम बच्चे नहीं है, మన వాక్యం ఎరిగిన వారిమి, हम वचन को जानते हैं। రాకడ ఉన్నదని ఎరిగిన వారిమి. आगमन जल्दी आने वाला है। ఆ యేసుక్రీస్తు మరి ప్రభులు వారు వచ్చి మనల్ని కొనిపోతాడని తెలిసిన వారిమి. यीशु मसीह बादलों में हमको लेके जाने वाला समय नजदीक आ रहा है। అలాగే మన ప్రతి మాట లెక్కలోకి వస్తుందని తెలిసిన వారిమి. हर एक बात लेखा में आएंगे। ఎన్ని తెలిసిన వారిమి ఎలాగ పసిపిల్లలాగా ప్రవర్తిస్తాం? ये सब कुछ जानने वाला कैसे हम बच्चों को जैसा बन जाएंगे? అంటే తెలిసి తెలియని వారికి ఎలా ఉంటాం? हम अनजान कैसे बनेंगे? పసిపిల్లడు తెలియక వాడు వాడు చేసిన లెటర్ ను కూడా తినేస్తాడు, తెలుసా మీకు? अगर छोटे सी बच्चे अपने ही जो टट्टी है वो ही खा लेता है, తెలుసా మీకు? आपको पता है? చాలా మంది పిల్లలు చేస్తారు అది. बहुत बच्चे ऐसे करते हैं बचपन में। తెలియదు వాళ్ళకి. ఏదైనా చేతులు నోట్లో పెట్టుకుని అలవాటు తెలియక మనం చూడకపోతే అలాంటి పొరపాటు उसको చేసేస్తారు. नहीं पता है इसलिए वो ऐसा करता है। కానీ మనం తెలిసిన వారమే, हम जानने वाले हैं, మన వాక్యం ఎరిగిన వారమే, हम वचन को जानते हैं। తెలిసిన వారమైండి ఎట్లా పొరపాటు మాటలు పొరపాటు వ్యవహారాలు చేయగలుగుతాం చెప్పండి? ऐसे जानने वाले गलत काम, गलत बातें, गलत विचार कैसे करेंगे? తప్పు కదా? गलत है ना। కాబట్టి జ్ఞానులమైతే ఇప్పుడు జ్ఞానాన్ని సమకూర్చుకుందాం. अगर ज्ञानी है तो ज्ञान को प्राप्त करेंगे। తెలిసి తెలియక ఇప్పటి వరకు అలా ప్రవర్తించినా క్షమాపణ అరుగుదాం, ఇక ముందుకు మంచిగా ప్రవర్తిద్దాం. जान से अनजान में जो कुछ किया कोई बात नहीं, अब प्रभु में हम बढ़ेंगे। 15వ వచనంలో చూస్తే अगर देखो नीति वचन 10-15 में लिखा है, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. धनी का धन उसका दृढ़ नगर है, परंतु कंगाल की निर्धनता उसके विनाश का कारण है। మన ఇది లోకంలో సహజంగా చూసే విషయం ఇది. संसार में ये तो हम देखते हैं, ఎందుకంటే ధనవంతుడు అనుకున్నదంతా కూడా సాధించగలుగుతాడు. धनवान जो भी है हासिल कर सकता है, తనకు అది ఆశ్రయ పట్టణం లాంటిది. उसको वो आशीर्वाद समझता है। वो ఎందుకంటే తనకున్న ధనమే తనలా కాపాడుతుంది. वो धन ही उनको बचाएंगे करके सोचता है। అక్కడ దరిద్రుడైతే పేదరికం వల్ల నాశనం అయిపోతున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. और कंगालू और उनकी निर्धन से वो नाश होने जाते हैं। ధనం పరంగా మనకు చెప్తే అర్థం అవుతుందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. पवित्र आत्मा इसलिए लिखा है धन के तौर पर, अगर हमको समझ में आने के लिए। ఇప్పుడు ధనం ఉంటే మనకు అక్కర్లకు అవసరం పడుతుందనే కదా. अगर हमारे पास पैसा है, हर जरूरतों को हम पूरा कर सकते हैं। డబ్బు లేకపోతే ఇబ్బందులు పడాల్సిందేనని अगर కదా. हमारे पास पैसा नहीं है तो हम थोड़ा दिक्कत तो उठाएंगे। మన మనసు ధనం మీద ఉంటదని ఆత్మదేవుడు ఎరిగి ధనమును పోల్చుకుని చెప్తున్నాడు. अगर धन के सादृश्य में हमको पवित्र आत्मा ने सिखाता है। అలాగే మన దగ్గర జ్ఞానం ఉంటే ऐसा ही हमारे पास परमेश्वर का ज्ञान है तो మనం ఆత్మను ధనవంతులు అవుతాం. हम आत्मा में धनी है। అప్పుడు ఆ ధనము, ఆత్మీయమైన ధనము, ఆత్మీయమైన జ్ఞానము మనల్ని కాపాడే ఆశ్రయపురము. वो आत्मिक धन है, हमको बचाने के लिए वो ही हमको छुपाने वाली एक आश्रम की जैसा है। అదే గనక ఆత్మీయ విషయంలో, జ్ఞానముల విషయంలో గనక దరిద్రులుగా ఉంటే, अगर ज्ञान के विषय में हम कंगाल बनेगा तो, జ్ఞానముల గురించి ఎరగని వారిగా ఉంటే, ज्ञान के बारे में अनजान बनेगा तो, అంటే దేవుని పరిశుద్ధత గురించి తెలిసి తెలియని వారిగా अगर ఉంటే, परमेश्वर की पवित्रता के बारे में अनजान बनेगा तो, విశ్వాస విషయంలో పేదలుగా ఉంటే, विश्वास विषय में दरिद्र लोग रहते तो ఖచ్చితంగా నాశనమే పొంచి ఉంటుంది. सचमुची विनाश ही हमारे सामने खड़े है। ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడడు. परमेश्वर हमको बचाए नहीं। మనకు అర్థం కావాలని మన ధనం మీద మోహం ఉంటది కదా, అది తెలుసుకుని ఇక్కడ చెప్తున్నాడు. अगर धन के ऊपर हमको ज्यादा प्रीति है इसलिए धन को लेके बताता है यहाँ। అందుకే ఇక్కడ మనం 8-9 అధ్యాయాలు సామెతల గ్రంథం చూస్తే, देखो 8 और 9 में नीति वचन में लिखा है, వెండి బంగారాలు ఆస్తిపాస్తులు ఆశించకుండా चांदी सोना ये धन दौलत हमको प्राप्त नहीं करेंगे। మీరు ఆశపడాల్సింది దేవుని జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో అది నేర్చుకోండి అంటాడు. आप जिसके मन होगा परमेश्वर का ज्ञान कैसे प्राप्त करना है इसके ऊपर ज्यादा मन लगाओ। ఎందుకంటే మనకు అర్థం అవటం కోసం ఆ మాట हमको చెప్తున్నాడు. समझने के लिए बात बोलता है। అందుకే ఇక్కడ కూడా ఇదే మాట చెప్పబడింది. अभी भी इस बात को हम जिक्र करते हैं ఈ यहाँ। లోకంలో పేదవాడు పొందుకోలేని అనేక విషయాలు ధనికుడు పొందుకోగలుగుతున్నాడు. इस संसार में
जो गरीब लोग हैं जो प्राप्त नहीं कर पाते वो अमीर लोग प्राप्त करते हैं। అది మనం చాలా విషయాల్లో ఆ ధనవంతుడికి పేదవాడికి ఉన్న తేడా చాలా స్పష్టంగా इस చూస్తున్నాం. संसार में गरीब और अमीर के बहुत अंतर है, हम देखते हैं। అలాగే దేవుని జ్ఞానం కలిగిన వారికి లేని వారికి కూడా ఇంతే తేడా ఉంటుంది. परमेश्वर का जिसके पास ज्ञान है, जिसके पास ज्ञान नहीं है, उनको अभी बहुत अंतर है आत्मिक रूप में। ఈ లోకంలో ధనం వల్ల నేను అన్ని సమకూర్చుకోగలుగుతానని ధనవంతుడు అనుకుంటాడు. धनवान सोचता है इस संसार में जो कुछ भी है मैं हासिल करूंगा। అలాగే జ్ఞానం కలిగిన వాడేమనుకుంటాడు, जो आत्मिक ज्ञान जिसके पास है అతనేమనుకుంటాడు, वो क्या सोचता है, ఇక్కడ ఎలా ఉన్నా కానీ పర్వాలేదు, నేను ఆత్మీయంగా దేవుని రాజ్యంలో ఉండటానికి ఆత్మీయంగా అన్ని ఇక్కడ సమకూర్చుకోగలుగుతాను यहाँ అనుకుంటాడు. सब कुछ ज्ञान को प्राप्त करके कलिसिया में और स्वर्ग राज्य में मैं आराम से रहूंगा। అందుకే ఇక్కడ చూడండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 23లో చూస్తే नीति वचन 18:23 में लिखा है, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. हाँ इसमें देखो, निर्धन गिड़गिड़ाकर बोलता है पर धनी खड़ा उत्तर देता है। అంటే ఈ లోకంలో ధనం మీద ఆశపడే వ్యామోహం పెట్టుకున్న వాడి ప్రవర్తన ఎలా ఉంటది, इस संसार में धन के ऊपर जो मोह है उसकी बातें कैसे है, ధనం మీద మోహం లేని దరిద్రుడు ఎలా ఉంటాడు అనేది जो చెప్తున్నాడు. धन के ऊपर जो आशा नहीं है वो गरीब कैसे रहता है। అలాగే మనము ఈ లోకమైన ధనం మీద ఆధారపడ్డ వాళ్ళం కాదుగా. हम इस संसार के ऊपर धन के ऊपर निर्भर नहीं है। ఏమి చెప్తుంది వాక్యము, वचन क्या कहता है, మన ఆస్తి పాస్తులు ఉగ్రత దినాన మనకు అక్కరకు రావట. हमारे पास धन दौलत है, वो परमेश्वर का प्रकोप के दिन कोई भी కామనయ్య. काम नहीं आएंगे। కాబట్టి మనం ఈ వాస్తవాన్ని ఎరిగిన వారిని. अगर इस सच्चाई को हम जानते हैं, కాబట్టి మన మాటలు ఇక్కడ దరిద్రుడు ఎలాగ బతిమాలుకున్నట్లుగా ఉంటున్నాడు, अगर गरीब लोग कैसे विनती करते हैं, అలాగ మనము ఆత్మీయ విషయంలో దీనత కలిగిన వారిగా జ్ఞానం సంపాదించుకునే విషయంలో దీనులుగా ఉండి నేర్చుకోవాలి. हम भी आत्म के विषय में प्रभु के सामने दीन बन के रहना है। అదే మనకు గర్వం ఉందనుకో, ధనవంతుడికి ఉన్న గర్వం, अगर वो धनवान है, इसके पास बहुत घमंड है, మనం అలా ఉంటే గనుక हमारे अंदर इतना घमंड है तो మన నోటి నుండి దుష్విషయాలే బయటకు వస్తాయి. हमारे होठों से बुरी बुरी बातें बाहर आएंगी। ఎందుకంటే ఎవరికి తలవంచుడు ఈ లోకంలో ఉన్న ధనవంతుడు. ये धनवान है, किसी को सर झुकता नहीं। అలాగే మనం దేవుని విషయంలో గర్వించే వారిగా, అంటే దేవునికి లోబడకుండా గర్వించే వారిగా अगर ఉంటే परमेश्वर को ना झुकते हुए हम घमंड रहेगा तो ఖచ్చితంగా మన ముందు నాశనం పొంచి ఉంది. हमारे सामने विनाश ही है। కాబట్టి इसलिए ఈ ధనవంతుడు ధనం మీద ఆశపడొచ్చేమో గాని, धनवान धन के ऊपर आशा रखते हैं, దాని మీద ఆధారపడవచ్చేమో గాని, उसके ऊपर ही निर्भर करते हैं, కానీ लेकिन గ్రహించాల్సింది ఏంటంటే क्या ध्यान रखना है, భద్రత, నిజమైన భద్రత మాత్రం కేవలం దేవుని నుండే కలుగుతుంది. अगर सचमुच परमेश्वर के द्वारा ही हमको सहायता मिलेगा, సంపూర్ణమైన సురక్షత అనేది కేవలం దేవుని నుండే కలుగుతుంది. भरपूर से परमेश्वर से ही हमको सहायता मिलेंगे। అది ఈ లోకంలో ఉన్నా కానీ, इस संसार में हो, పరలోకంలోకి వెళ్ళాలన్నా కానీ. स्वर्ग में जाने के लिए भी। కానీ ఈ లోకంలో ఉన్న పేదవాడు దేవుడు లేని పేదవాడైతే మళ్ళీ వాడి గురించి ఏం గ్యారంటీ లేదు. अगर इस संसार में जो गरीब है उसके पास परमेश्वर नहीं है, यीशु नहीं है, उसका कोई गारंटी नहीं, అతనికి దేవుని సహాయం ఉంటుంది అనుకోకండి. उसको परमेश्वर का मदद नहीं मिलेंगे। కానీ ఎవరు చూడండి, ఇక్కడ రాస్తున్నాడు 16వ వచనంలో, चलो नीति वचन 10:16 में लिखा है, నీతిమంతుని కష్టార్జితము. నీతిమంతుడు ఇక్కడ దరిద్రుడి గురించి మాట్లాడలేదు, ధనవంతుడి గురించి మాట్లాడలేదు. क्या धनवान के बारे में नहीं बोल रहे या कंगाल लोगों के बारे में नहीं बोल रहे, ఇక్కడ నీతిమంతుడి గురించి మాట్లాడుతున్నాడు. यहाँ धार्मिकता के लोगों के बारे में बोल रहे। ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. धर्मी का परिश्रम जीवन के लिए होता है परंतु दुष्ट के लाभ से पाप होता है। అర్థమవుతుంది కదా. समझ में आ रहे, ఇప్పుడు మనము దరిద్రులు ఉన్నామా ధనవంతులుగా ఉన్నామా అన్న దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. जिसको हमने प्राधान्य देना है, हम धनी है और गरीब है उसके लिए नहीं, మనం నీతిమంతులమా కామా, हम धर्मी है या नहीं। నీతిమంతులుగా ఉంటేనే మనకి జీవదాయకము. अगर धर्मी है तो हमको जीवन मिलेगा, అది మనం సంపాదించుకున్న కొద్దిగా అయినా సరే మనకు దేవుడు కాపాడతాడు. अब इतना सा ही कमाया तो परमेश्वर बचाएंगे। సో మరి ముందు సమయంలో మరలా ధ్యానం చేసుకుందాం. आगे का समय में हम सुनेंगे। కాబట్టి నీతి వచనము సామెతల గురించి మనం ధ్యానం చేస్తున్న नीति ప్రతిసారి वचन के बारे में जब भी ध्यान करेंगे ఒక్కొక్క మాట మనల్ని హెచ్చరిస్తుంది. एक एक बात हमको सावधान करता है, మన ప్రవర్తన గురి విషయమైంది. हमारे परिवर्तन के बारे में है। కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి.
ध्यान से सुनना है। ఆ విన్న దాన్ని బట్టి మన ప్రవర్తనను దిద్దుకోవాలి. जो सुना है उसके द्वारा हमारे परिवर्तन को बदलना है। మరి విన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో సంపూర్ణంగా నివసింపచేయును जो గాక. सुना वचन हमारे हृदय में भरपूर से निवास करेंगे। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. प्रभु इस वचन को आशीर्वाद करे। ఆమేన్. आमीन। आइए सर झुकाएंगे, प्रार्थना करें। రండి ప్రార్థన చేసుకుందాం. क्या हम आज धनवान गरीब, अगर इस संसार में धनवान सब कुछ प्राप्त कर सकते हैं, जो चाहे मन चाहे खाना खा सकते हैं, वो जैसा हो वैसा बिना घट के घूम सकते हैं, अगर कंगाल और गरीब सोच समझ के चलते हैं, इस तरह हम परमेश्वर में हम धनी हैं। अगर हम परमेश्वर के धनी है तो परमेश्वर का सारे आशीष हमारे ऊपर है। अगर परमेश्वर में हम गरीब है, कंगाल हो गया, हमें बहुत ही सोचना पड़ता है। देखो इस धरती में धनवान कंगाल को जैसा आशीर्वाद में धनवान और कंगाल ये दोनों का अंतर आज बताया। ये नीति वचन 10वीं अध्याय 13 से लेकर 16 तक आज हमने ध्यान से सुना। ऐसे से बात सुनते रहेंगे, रोज रोज की हम प्रभु के नजदीक में रहते हैं, नजदीक में रहते हैं। ऐसे बात हमारे जीवन में वास करेगा तो हम एक अच्छी बातें हमारे मुंह से निकालेंगे। मूर्खता में भरा है, संसार से भरा है, वो संसार की बात आत्मिक बातें निकलता है। आइए आज किस सर्वशक्तिमान प्रभु धन्यवाद, आज बहुत ही सुंदर बातें हमारे कलीसिया को में आया, वचन सुना। कुछ बहुत लोग नहीं आ पा रहे आजकल, रोज रोज को गरीब बनते जा रहे, तो धनवान बनेंगे। आत्मा में गरीब उसको नहीं पता, जो धरती में कैसे, इसलिए आत्मा में जो में तंग हो जाते हैं। इसलिए आइए प्रभु धन्यवाद, तेरी दासी के मुंह के द्वारा जो बात सुना वो धन्य है। लोगों ने उनके ये हमारे पिता तो सब जी आए, हमारे दिन भर के रोज आज हमें दे, जिस प्रकार हमने अपराध अपराध क्षमा किया, वैसे आप भी हमारा अपराध क्षमा कर। क्षमा कर। हमें राज्य और पराक्रम महिमा प्रवेश मसीह महान कृपा पवित्र आत्मा का सहभागिता काल हमारे साथ बने रहे। हाँ।